బీఆర్ఎస్ చేస్తున్న దీక్షా దివస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ డ్రామాలాడుతోందని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్ర సాధనలో ఏ పాత్ర పోషించామో అందరికీ తెలుసని పొన్నం అన్నారు. తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పం సోనియా గాంధీకి లేకుంటే రాష్ట్రం ఏర్పడేదా అని పొన్నం ప్రశ్నించారు. సోనియా గాంధీ పట్ల అన్ని రాజకీయ పార్టీలు కృతజ్ఞతతో ఉండాలని పొన్నం అన్నారు. దీక్షా దివస్ పేరు మీద టీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉన్నది. సంతోషం. దీక్షా దివస్ మీకు తెలుసు. దీక్షా దివస్ లో నిరాహార దీక్ష విరమింపు చేస్తే ఆ గాడిని విద్యార్థులు, ఉస్మానియా విద్యార్థులు ఎత్తుకున్నారు. మళ్ళా నేను ఇలా ఈ దినం రోజు రాజకీయంగా ఎక్కువ విమర్శలు చేయదలుచుకోలేదు, కానీ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మేము తెలంగాణ ఎంపీలుగా తెలంగాణ సాధనలో ఏ పాత్ర పోషించినామో, తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఒకవేళ సోనియా గాంధీ గారు లేకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అటువంటి సోనియా గాంధీ గారిని పట్ల కృతజ్ఞులుగా కాకుండా కృతజ్ఞతలుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అన్ని రాజకీయ పార్టీలు. మరి ఈ రోజు పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా మరొకసారి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడినటువంటిది దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్ష. ఈ తెలంగాణ సాధించుకోవాలని అనేక మంది ప్రాణాలు అర్పించినారు. తెలంగాణ సాధన కొరకు ఒక దశాబ్దాల కాలంగా పోరాటం జరిగింది. అటువంటి తెలంగాణ ప్రజాస్వామికంగా సోనియా గాంధీ గారి నిర్ణయం మేరకు ఆనాడు ఉన్నటువంటి అందరూ కూడా పార్టీలు కలిసి పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకుంటే తల్లిని చంపి బిడ్డనెత్తుకపోయారని, తెలంగాణ దేశ విద్రోహులుగా వ్యవహరించారని, తలుపులే తెచ్చుకున్నారని మాట్లాడుతుంటే చీము నెత్తురు తెలంగాణ రక్తమున ఏ బీజేపీ నాయకుడు ఎందుకు మాట్లాడతలేదు?